వచ్చిందండి వయ్యారి కథ సమీక్ష. మా ఇంటికి నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఓకే 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 अन्ना ये हमारे कृष्ण अन्ना है. ఎక్కడికి అంటే కేజీ 20 రూపాయలు కూడా వాళ్ళకి అట్లా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం అక్క? మనమ్మ మోమిన్పేట్కి వెళ్తున్నాం. మోమిన్పేట్. డాడీ వాళ్ళ ఊరు క్యాసారం. హాయ్ సమీక్ష. వచ్చిందండి వయ్యారి. సో మేమైతే మోమిన్పేట వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అప్రాక్స్గా ఒక 100 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. 1 అవర్ జర్నీ. సో ఫెస్టివల్ కి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. యాక్చువల్ సంక్రాంతికి మేము ఎక్కడికి వెళ్ళలే. ఈరోజు వచ్చేసి సాటర్డే. సో మండే నుంచి మళ్ళీ ఎవరి వర్క్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. సంక్రాంతికి ఇంట్లోనే ఉన్నాం. సో అట్లా అని చెప్పి ఈ వీకెండ్ అయితే బయటకి అయితే వెళ్తున్నాం. కథ సమీక్ష. చలో. సో మా ఇంటికి నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఓకే 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 ఫస్ట్ అయితే అనుకున్నది వచ్చేసి పటాన్చేరు నుంచి పోదాం అనుకున్నాం. బట్ చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం మోకిలా నుంచి కూడా వెళ్ళొచ్చు ఇలా అని చెప్పేసి రూట్ చేంజ్ చేసేసి హైటెక్ సిటీ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడ నుంచి మోకిలా, శంకర్పల్లి, మోయిన్పేట అక్కడి నుంచి వెళ్తాం. మ్యాక్సిమం ఒక 15-20 కిలోమీటర్స్ ఏమో రోడ్డు బాగుండదు. ఆ తర్వాత రోడ్డు అంతా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ 1 స్టార్ట్ అయినాం. 2 అవుతుంది. ఆకలి అవుతుంది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మధ్యలో ఒక దగ్గర ఆగైతే లంచ్ కానీ ఏదైనా తింటుండే. సో ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి మన నియర్ శంకర్పల్లి దగ్గర ఆగైతే లంచ్ చేస్తున్నాం. अन्ना ये हमारे कृष्ण अन्ना है. ఎక్కడికి వెళ్ళినా ఇది ఇట్లాంటిది ఒక మ్యాట్ వేసుకొని బుజ్జక్క ఇంటి దగ్గర మంచిగా వంట చేసి టమాటా పచ్చళ్ళు అట్లాంటివి తీసుకొని వస్తుంది. ఇది ఫస్ట్ బ్రేక్. యాక్చువల్లీ లంచ్ టైం అయింది. 3 అవుతుంది. శంకర్పల్లి దగ్గర ఆగాము. మైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి మనకి ఇంకా 1 అవర్లో అయితే మేము అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ మా ప్లాన్ అక్కడికి వెళ్ళి తినాలని, కానీ టైం అయిపోయిందని ఇక్కడ ఆగిపోయాం. అమ్మవారి టెంపుల్ మైసమ్మ తల్లి దగ్గర భోజనం చేస్తున్నాము. ఇంకొక 45 మినిట్స్లో మా ఊరికి వెళ్ళిపోతాము. సో ఇప్పుడైతే తినడం అయిపోయింది. మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరడమే. చలో. సో ఇప్పుడైతే లంచ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. అయితే మోస్ట్లీ 45 మినిట్స్లో రీచ్ అయితే మధ్యలో ఒక దగ్గర టీ అయితే తాగాల. టీ తాగి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. ఈ శంకర్పల్లి నుంచి మోయిన్పేట్ రోడ్ అయితే చాలా వర్స్ట్ రోడ్ అనమాట. ఇప్పటివరకు చాలా మంచిగా వచ్చినాం. ఇక్కడ నుంచి అయితే అంతేం బాగాలే. ఆల్మోస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ అయితే ఇట్లనే ఉంటుంది. సో మనమైతే ఆ ఘాట్ రోడ్ల నుంచి అయితే మోయిన్పేట్కి వచ్చినాం. సో ఇప్పుడైతే దగ్గరలో విలేజ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. అట్లా అని చెప్పి ఛాయ్ తాగుదామని చెప్పి ఆగిండే. జిఎస్ గో. అయ్యో, పిల్లలు బ్లాక్ బోర్డ్ అనుకుని ఏబిసిలు దుడిపేస్తున్నారే. సో ఇప్పుడు మనం అయితే రోడ్డుకి వచ్చినాం. చాయ్ తాగి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 20 మినిట్స్లో వెళ్తాం. ముందట ఒక రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. మొన్నటి వరకు అయితే ఆ రైల్వే ట్రాక్ నుంచే వెళ్ళాలి. ఇప్పుడైతే ఒక మంచి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయితే వేసారు. సో హైలైట్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ కట్టే టైంలో ఈ కొండ అక్కడ చూపించాను ఒకసారి. ఆ కొండ
ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఆ కొండ ఎక్కి ఊరెళ్ళాలి. అసలు హైలైట్ ఉంటుంది అసలు, అంటే ఒక ట్రెక్కింగ్ లెక్కనే రోడ్డు చేసిండే. ఎప్పుడు పోయినా స్ట్రైట్ పోతే ఊరు వెళ్తాం, బట్ రైట్కి పొలం దగ్గరికి వెళ్ళాలంటే రైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి హార్డ్లీ ఇల్లు అయితే ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఈ రైట్ సైడ్ వచ్చేసి పొలం. సో మనం పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో తోట దగ్గరికి అయితే వచ్చినాం. ఇది కాదు మాది, ఇది అనమాట. 4:50 అవుతుంది టైం ఆల్రెడీ. కరెక్ట్ 4:50 అవుతుంది ఇక్కడికి రానికి అయితే. ఇక్కడ ఏం వేసాం మనం ఈరోజు? టమాటాలు వేసినాం. ఈ వేసి ఎన్ని డేస్ అవుతుంది అసలు? ఎప్పుడు 60 రోజులు అవుతున్నది. 60 రోజులు. ఇప్పుడు ఒక చెట్టు మొత్తం పూర్తిగా, ఇప్పుడు మామిడి చెట్టు అనుకో, మామిడి చెట్టు పూర్తిగా పెద్దగా కావాలంటే ఎన్ని డేస్ పడుతుంది? ఇది 2 years సెట్. ఇది 2 years. ఇది వచ్చేసి టమాటాలు. ఇది టమాటాలు. ఇది 60 రోజుల పంట. ఇది అయిపోయింది. టమాటాలు అయినాయి, వస్తూనే ఉన్నాయి. ఇందాకైతే మనం టమాటా చెట్టు చూసినాం. ఇదైతే ఏదైతుందో ఇదంతా వంకాయ పూత అయితే వచ్చింది, కానీ ఇంకా వంకాయ అయితే రాలేదు. వచ్చిందా? ఓకే, వాటర్ వేస్ట్ అవ్వకుండా ఒకసారి మోటార్ ఆన్ చేస్తే చాలు. మనకు అన్ని చెట్లకి వాటర్ అయితే నీట్ గా మనకి ఎంత కావాలో అంత అన్ అవర్స్ ఆన్ చేసుకుంటే చాలు. అప్పుడు టైం తీసుకొని మరి కట్ చేయాలని అంటారు. ఎంత బాగుంది చూడు, పండంతా తెంపేది ఉండేది. రేట్లు ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఉంచుతుండ్రా ఏమి? ఫుల్ ఎంత 200, 180, 190 రూపాయలు కిలో ఉండే. ఇప్పుడేమో డౌన్ అయింది. ఇప్పుడు 20 రూపాయల కిలో, 30 రూపాయల కిలో అంటే తక్కువ కదా. తెంపిన కూలు రావాలి ఇవి మెయిన్. అట్లే దీన్ని చేయలేనట్టున్నారు. కూలు కావాలి కదా తెంపినా కానీ. కానీ ఇప్పుడు ఇట్లానే వదిలేస్తే ఖరాబ్ అవ్వదా? ఖరాబ్ అయితే పడిపోతాయి కదమ్మా. పడిపోతుంది. పరిగిపోయి కొన్ని మరిపోతాయి. ఇవన్నీ ఉంచొద్దు, తెంపేసేసాలి. దీన్ని మనం ఏ మట్టి అంటాం? ఎర్రమట్టి. మంచి ఇది ఎర్రమట్టిలో మంచి పంట, కంది పంట, టమాటా, మంచి పొలం ఇది. ఇది బాగానే ఎర్రమస్కు. సో టమాటా అయితే పంటకు వచ్చింది, కానీ మెయిన్ రీజన్ దీన్ని ఆపడానికి అయితే ఇప్పుడు రేట్ లేదంట. 20 రూపాయలు అట్లుంది. ఒక్కొక్కసారి 200, 300 అట్లా ఉన్నప్పుడు తెంచుకుంటే ఏమైనా అట్లీస్ట్ ఎవరైతే వర్కర్స్ వచ్చి పని చేసారో వాళ్ళ కూలీ అయినా వెళ్ళాలి కదా ఇన్వెస్ట్ చేసినందుకు. సో అది కూడా లేనందుకు ఇప్పుడు ఒక్క బాధతోటి దీన్ని ఆపేసారు. ఇది డ్రిప్ సిస్టము. అంటే చెట్టు దగ్గర చుక్క నీళ్లు పడతాయి. ఈ పైపు ద్వారా చెట్లకన్నిటికీ ఎరువు రూపంలో వెళ్ళిపోతుంది. మనం ఎరువు సపరేట్ గా వేయవలసిన అవసరం లేదు. సపరేట్ గా చల్లాల్సిన అవసరం లేదు. డాడీ ఇదేం చెట్టు? ఈ చెట్టు నీకు తెలియదు, అంజీర్ చెట్టు అంటారు దీన్ని. అంజీర్. మనము బండ్ల మీద వాళ్ళు కిలోలు 100-200 రూపాయల కిలో అమ్ముతారు కదా, అంజీర్ చెట్టు అంటారు దీన్ని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం వచ్చింది. ఏంటంటే ఇందులో టమాటా, వంకాయ అండ్ మిక్స్డ్ అన్ని మన ఇంట్లో కావాల్సిన కూరగాయలు, మామిడి చెట్లు అన్ని ఉన్నాయి. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టమాటా కరెక్ట్ టైం కి రేట్ తగ్గిపోయింది. సో దానివల్ల ఇది తీసి మార్కెట్ లో అమ్మాలన్నా కూడా చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. అందుకే దీన్ని వదిలేస్తున్నారు ఇట్లాగే, లేదంటే ఇంక ఊర్లో చుట్టుపక్కల వాళ్ళకి పంచుతారు. అంత డబ్బులు అయితే వచ్చే సిచ్యువేషన్ కనబడట్లే. మళ్ళీ ఎట్లా రెక్టిఫై అవుతుంది అని అంటే ఆల్టర్నేట్ వంకాయ. ఇంత పంట పొలాల్లో ఇదేంది డాడీ? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. హైదరాబాద్కి వెళ్ళి రాగానే ఫస్ట్ కూర్చునేది ఇక్కడనే. మన టిఫిన్ గానీ ఏదైనా మందు గానీ సెటప్ చేసుకున్నాం. 150 రూపీస్ బాక్స్ టమాటా. ఛార్జ్ వచ్చేసి 400. 40 రూపీస్ ఛార్జ్ అవుతుంది. 400 కూల్లో. మాకు మిగిలేదు అనేది అంటే 80 రూపీస్ మాకు మిగిలేదు. దీనిలో 60,000 ఖర్చు అయింది. 60,000 పెట్టినాము పెట్టుబడి. 4 పైసలు గినాక రావు మాకు ఇప్పటి. అంటే 24 kgs 80 రూపీస్. న్యాయమే కాదు ఇట్లా అనుకుంటే. అంటే కేజీ 20 రూపాయలు కూడా వాళ్ళకి అట్లా. సో మనం ఈ పొలం రోడ్లలో వచ్చేటప్పుడు అయితే కార్ చూడండి ఎట్లా అయిపోయింది.
నీట్గా స్క్రాచెస్, చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే కంపల్సరీ పడతాయి. ఇక్కడ చూడండి మొత్తం చూశారు కదా. ఒక టమాటా కానీ వంకాయ కానీ ఏది వేయాలన్నా కూడా ఎంత కష్టపడుతుర్రో. ఆ రేటు కూడా మనం వేసేటప్పుడు ఒక రేట్ ఉంటుంది, తర్వాత ఇంకొక రేట్ ఉంటుంది. సో వాళ్ళ కష్టాలు ఏదైతే ఉందో. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంటికైతే వెళ్దాం. ఇక్కడ నుంచి దగ్గరనే నియర్ బై ఇల్లు, ఒక 10 minutes అయితే ఇంటికైతే వెళ్తాం. చలో. సో టైం వచ్చేసి కరెక్ట్ 6 అవుతుంది. సో ఇంటికైతే వచ్చినాం. తోటకాడికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చినాం. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటాం కదా, గేట్కి లాక్ వేసుకొని సెక్యూర్డ్గా ఉన్నాం. అందుకే లాక్ అయితే ఓపెన్ చేసినాం. ఒకవేళ లాక్ మర్చిపోయినా కూడా వలగొట్టడమే. అవునా, నిజమా? రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? రావట్లేదే. సో ఇది హాల్. దిస్ ఈజ్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇంటికి అయితే కన్స్ట్రక్ట్ చేసింది. ఇది వచ్చేసి కిచెన్ ఇంకా దేవుడు రూమ్. చిన్న కిచెన్, దేవుడు రూమ్. ఊర్లో ఇట్లా ఉండాలా, ఎప్పుడన్నా వచ్చి స్టే చేసి మంచిగా ఉండనీకైనా ఇట్లుంటే మంచిగా ఉంటుంది. బయట ఒకటి గెస్ట్ బెడ్రూమ్ లెక్క బయట ఉంది. ఎప్పుడన్నా వచ్చి బయట కూడా ఉండనీకి ఎవరైనా వచ్చినా కూడా ఉండొచ్చు అన్నట్టు. బయట ఎవరైనా విజిటర్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే స్టే చేయని గెస్ట్ రూమ్ లెక్క అయితే ఇది ఉంది. జస్ట్ గెస్ట్ రూమ్ ఇది. సో దీనికి వచ్చేసి బయట కూడా వాష్రూమ్ అయితే ఉంది. ఇదేమో ఇండియన్ టాయిలెట్ అనమాట. ఇది ఇండియన్ అన్నట్టు. బిల్డింగ్ ఎక్కగానే ఫస్ట్ వచ్చేసి ఊరు మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నేను నించున్న దగ్గర నుంచి లెఫ్ట్ ఊరు చాలా బాగా కనిపిస్తుంది. ఇదే డెడ్ అండ్ ఇల్లు అనమాట. ఇటు చూస్తే మాత్రం మొత్తం పంటలు, పొలాలు అవి మంచిగా కనిపిస్తాయి. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మెయిన్ విషయం ఏంటంటే, మన వెనకాల ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం అనంతగిరి హిల్స్ అడవులు అనమాట. ఆల్మోస్ట్ ఆ నుంచి మొదలు పెడితే ఇది మొత్తం 20 kilometers పైనే ఉంటుంది మొత్తం. అసలు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుంటే చూడాలి, అంత బాగుంటుంది తెలుసా. సన్ రైజ్ చాలా బాగుంటుంది. ఊర్లలో కొంచెం మంచు పడుతున్నట్టు చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్. అది కూడా నేను టైం లైన్స్లో తీసి పెడతా, చూడండి. మీరు ఏదైతే పొద్దున్నే చూస్తారో ఇదంతా Day 1 అనమాట. అసలైన మొదలు రేపు ఉంటుంది. సో ఇప్పటివరకు మీకు వీడియోలో ఏమన్నా మీకు సజెషన్స్ ఉన్నా ఏమున్నా సరే మాకు తెలపండి, కింద కామెంట్ చేయండి కంపల్సరీగా. ఇంకోటి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని మర్చిపోకండి. సో ఇక్కడతోటి ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియో అయితే కంపల్సరీ మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.